కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల పైన అవుతుందన్న. ఇప్పుడు 5,000 పోస్టులు ఇస్తే ఏం చేసుకోవాలి? 5,000 పోస్టులలో 2,500 పోస్టులు 3 కమిషనర్లకే అవుతుంది సిటీలో. మిగతా 2,000 పోస్టులు పల్లి పాఠాల పంచాయతీలు పంచుతారా మీరు? బీసీఏ, సిడిబి, సిపిపి కోట, ఈడబ్ల్యూసి ఇవన్నీ తీస్తే కేటగిరీకి ఒక్క పోస్ట్ కూడా రాదన్న. 5,000 పోస్టులు ఏం చేయాలన్నా? మీరు నోటిఫికేషన్లు కావాలి అంటే ఎక్కువ మొత్తం మినిమం 15,000 పైన పోస్టులు ఇస్తారేమో అని నమ్మకంతోన మేము నోటిఫికేషన్ ఏమని చెప్పినాం. అంతేగాని మీరు 4,000, 5,000 ఇచ్చి ఎవరి ముక్కు తుడుస్తారు? మీరు ఏం తమాషాలు వేస్తురా? గెలిపించిన పామానికి మీరు ఏమంటారు? కోరి పెళ్ళని కోరుకుంటే ఎగిరెగిరి తనదంట అదే అని మీరు అదే ఫాలో అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే టైం అయిపోయింది. డిమాండ్ చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు. నాది కూడా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, నీది కూడా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, గుర్తుపెట్టుకోండి. మహబూబ్నగర్లో 14 అసెంబ్లీ స్థానాలకు 12 అసెంబ్లీ స్థానాలు ఇచ్చినాం. తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్లో కూడా మీకు ఇన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వలేదు. మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెళ్ళే ఇచ్చాము. కాబట్టి ఒక మహబూబ్నగర్ బిడ్డగా నీకు రిక్వెస్ట్ అనుకుంటావో డిమాండ్ అని కూడా గుర్తుపెట్టుకోండి. పోలీస్ నోటిఫికేషన్ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మాత్రం వద్దు. మీ నోటిఫికేషన్ వద్దు, మీ ప్రభుత్వం వద్దు. మీకు ప్రభుత్వం నడిపించడం చేత కాకపోతే మీరు రాజీనామా చేయండి బాబు. అసలు అవసరమే లేదు మీ ప్రభుత్వం. మీరు చెప్తున్నా కదా, నేను నోటిఫికేషన్ వద్దు. మీకు మంచిగా పరిపాలించడం వస్తే అంటే మంచిగా పరిపాలించుకోండి. ఇంకా 2 years ఉంది. లేదు మేము ఇట్లే తిక్క చేస్తామని చెప్తే మీరు రాజీనామా చేయండి బాబు. అసలు మీ అవసరం లేదు. నేను ఓటేసిన అభ్యర్థిగా, ఒక మహబూబ్నగర్ అభ్యర్థిగా చెప్తున్న బాధతోన మీరు రాజీనామా చేయండి. ఎందుకంటే మీ నుంచి పూర్తి కూడా కాదు. చెప్తున్నా కదా, మీరు ఒక యువత కాదు, ఒక రైతుల విషయంలో కూడా మీరు రైతు బంధు ఏనికి చేత కానీ దత్తంపలు మీరు చెప్తున్నానా? 100% కేసీఆర్ 1000 రెట్లు బెటర్. ఎందుకన్నా అంటే ఈ పోలీస్ నోటిఫికేషన్ గురించి చెప్తున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత 2016లో 9,000 పోస్టులు వేసిరు, 2018లో 18,000 పోస్టులు, 2018లో 18,000 పోస్టులు వేసిరు, 2020లో కరోనా వచ్చింది కాబట్టి 2022లో 16,000 పోస్టులు వేసిరు. 2 yearsకి ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం పోస్టులు వేస్తుంది. మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏం పికనికి వచ్చిరా? పికనికి గెలిపించుకున్నాం మిమ్మల్ని తమాషా చేస్తురా? ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి నాకు అడుగుతా కానీ, విద్యాశాఖ నీతోనే పెట్టుకుంటే మేము వినతి పత్రం ఎవరికి ఇవ్వాలి? సీఎం ఉన్నాడు, సీఎంని కలవనిస్తారా? విద్యాశాఖ నీతోనే పెట్టుకున్నావు, హోమ్ మినిస్టర్ పదవి నీతోనే పెట్టుకున్నావు. మేము ఎక్కడ పోవాలి? రోడ్ల మీద తిరగాల? మేము గెలిపించిన వాళ్ళము ఏం తమాషా చేస్తురా? సీఎం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను. మీరు 5,000 పోలీసులు వేసిర్రు అనుకో, 5,000 పోస్టులు వేసిన మరుక్షణము తెలంగాణలో 1,00,000 మందితో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని ఈ డీజీపీ ఆఫీసు సందర్భంగా నేను డిమాండ్ ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఏం తమాషా చేయకండి మీరు. అన్న మేమేమంటున్నామన్నా అంటే 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వద్దు. మీరు లేట్ అయినా పర్లేదు, 2 నెలలు కానీ 3 నెలలు కానీ లేట్ అయినా పర్లేదు. 20,000 పైన పోలీసులు వేసేటట్లుంటేనే మీరు నోటిఫికేషన్ వేయండి. లేదంటే మీరు వెంటనే రాజీనామా చేయండి. మీతో మాకు అవసరం లేదు. మీరు మమ్మల్ని ఉద్ధరించడం ఏంది నాకు అర్థం కాదు. మీరు బీఆర్ఎస్ చేసిన తప్పులు మీరు చేయరని నమ్మకంతోనే మేము గెలిపించుకుంటే వాళ్ళకన్నా మీరు గొర్రెలు ఉన్నారో నాకు అర్థం కాదు. ఒక రైతు బంధు ఏని కూడా చేత కాదు మీకు. 2 రైతు బంధులు లేకొట్టే సిగ్గుందా రేవంత్ రెడ్డి నీకు? నాకు అర్థం కాదు. తమాషాలు వేస్తురా అన్న. మేము మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాము, 5,000 పోస్టులతో మాకు వద్దు. లేట్ అయినా పర్లేదు ప్రభుత్వానికి 2 చేతులు నమస్కరించి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు. 5,000 పోలీస్ నోటిఫికేషన్ వద్దు. ఎవరు ముక్కులో పెడతావు చెప్పు? కేటగిరీకి ఒక్క పోస్ట్ కూడా రాదు. కాబట్టి 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వద్దు. 2-3 నెలలు లేట్ అయినా పర్లేదు. మాకు 20,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏజ్ 35 సంవత్సరాలు పెంచాలి. అలా గత ప్రభుత్వం ఏజ్ పెంచితే వీళ్ళు తగ్గిస్తారే నా పిక్చర్లు ఏమైనా ఉందే? అసలు దిమాక్ ఉందా? నాకు అర్థం కాదు. ఇలా అసలు సలహాలు సీఎం రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చేవా? ఎవడు ఇంతకు? ఏం తమాషాలు వేస్తురా? మీకు ఇష్టం వచ్చిన పరిపాలించుకుంటుంటే మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి చెప్తున్నాను, మీకు ఇష్టం వచ్చినా చేయకండి. మీరు ఏమైనా చెయ్యాలనుకుంటే 10 మందిని పిలిచి అడగండి సమస్య ఏదని. మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణని 60 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్నాం. ఎందుకోసం? జాబ్ల కోసం తెచ్చుకున్నాం. నిధులు నియామకాల కోసం తెచ్చుకున్నారు. మీరు ఏ రంగంలో కూడా మీరు అభివృద్ధి చేయలేదు. తెలంగాణ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాల పైన అవుతుందన్న. ప్రతి రంగంలో జీరో. ఏ రంగానికి మీరు అభివృద్ధి చేసలేరు. కాబట్టి మీరు దాని గురించి మీరు అడగట్లేదు. మా సమస్యల గురించి చెప్తున్నాను.
5,000 పోస్టులతోన మాకు వద్దు, మినిమం 15,000 నుంచి 20,000 పోస్టులతోన నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వండి, లేదంటే మీరు రాజీనామా చేయండి. మీకు ప్రభుత్వాన్ని పరిపాలించడం చేతి కాకపోతే రాజీనామా చేయండి, లేదంటే 20,000 పోస్టులతో ఇవ్వండి. అన్న తొందర ఏమొద్దన్నా, తొందర ఏమొద్దు, లేట్ అయినా పర్లేదు, 20,000 పోలీస్ నోటిఫికేషన్ మాకు కావాలి అంతే, లేట్ అయినా పర్లేదు. ఇదే మా ప్రభుత్వ డిమాండ్.